హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక హర్షిత్ క్రియేషన్స్. మనం డైలీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని చెప్పేసి ఆయిల్ ఫుడ్ బాగా తింటాం కదండి. అయితే వారంలో ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. టమాటా, పచ్చిమిర్చి, రోటి పచ్చడి. అయితే ఈరోజు నేను ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయకుండా రోటి పచ్చడి చేసిన. దీనికోసము 3 మీడియం సైజు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 12 గ్రీన్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించాలి. ఇవి ఉడికేలోపు చట్నీలోకి కావాల్సిన జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఎలాంటి ఆయిల్ లేకుండా డ్రైగా రోస్ట్ చేయాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి రోట్లో వేసి కొద్దిసేపు చల్లారనిద్దాము. ఇవి చల్లారేలోపు టమాటోలు, గ్రీన్ చిల్లీస్ ఉడికినాయా లేదో చూస్తున్నా. అయితే టమాటో పీసెస్ స్మూత్గా అయినవి, బాగా ఉడికినాయి. గ్రీన్ చిల్లీస్ కూడా కలర్ చేంజ్ అయినాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈలోపు జీలకర్ర, ధనియాలు, కరివేపాకును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రైండ్ చేసే ఓపిక లేకుంటే మిక్సీనైనా యూస్ చేయండి. అయితే ముందుగా గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి. ముందే టమాటో పీసెస్ని యాడ్ చేసుకుంటే వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి పచ్చిమిర్చి తొందరగా గ్రైండ్ చేయడానికి రాదు. పచ్చిమిర్చితో పాటు ఎల్లిపాయలు మరియు పసుపును కూడా యాడ్ చేసుకోండి. కామన్గా అయితే మనం తాలింపు వేసేటప్పుడు పసుపు వేస్తాం కదా. అయితే ఇక్కడ మనం ఎటువంటి ఆయిల్ యూస్ చేయట్లేదు కాబట్టి నేను పచ్చిమిర్చిని రుబ్బేటప్పుడే పసుపు కూడా యాడ్ చేసిన. పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బిన తర్వాతకి ఉడికించిన టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి రుబ్బాలి. మంచిగా మెత్తగా రుబ్బిన తర్వాతకి మీరు సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రోటి పచ్చడి రెడీ అయ్యింది వితౌట్ ఆయిల్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఈ చట్నీని దోశలోకి కానీ, ఉప్మాలోకి కానీ, కిచిడీలోకైనా, రైస్లోకైనా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.